వైశాఖ వ్రత మహిమ నారదుడి ప్రశ్నకు సమాధానంగా శ్రీ మహావిష్ణువు వైశాఖ వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే అద్భుత ఫలితాలను వివరిస్తాడు. ఈ వ్రతం ద్వారా శ్రీమహావిష్ణువు అనుగ్రహం లభించడమే కాకుండా పాపాలు నశించి పుణ్యం ప్రాప్తిస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అకాలమరణం లేకుండా దీర్ఘాయుష్యం లభిస్తుంది. దేవతల ఆశీర్వాదాలు వారిని వరిస్తాయి. వైశాఖ పున్నమి నుండి ప్రారంభమయ్యే ఈ వ్రతంలో 9 రోజుల పాటు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించాలి. చివరి రోజు పారణ చేసి వ్రతాన్ని పూర్తి చేస్తారు. వైశాఖ వ్రతం యొక్క పుణ్య మహిమను కొన్ని కథల ద్వారా వివరించిన ఈ అధ్యాయం వైష్ణవులు తమ జీవితాల్లో శుభ ఫలితాలు పొందాలని కోరుకునే వారికి, శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందాలని ఆశించే వారికి మార్గదర్శకంగా ఉంటుంది. వైశాఖ పురాణం 15వ అధ్యాయం నందు కిందికి చూపుతున్న బాణం. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహాత్మ్యమును వివరించుచు నిట్లనెను. శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు శృతదేవముని వైశాఖ ధర్మములు సులభములు అఖండ పుణ్యప్రదములు విష్ణు ప్రీతికరములు ధర్మాది ధర్మార్థ పురుషార్థ సాధకములు. ఇట్టి ఉత్తమ ధర్మములు శాశ్వతములు వేద నిరూపితములు కదా. ఇట్టి ఉత్తమ ధర్మములు లోకమున ఎందుకని ప్రసిద్ధములు కాలేదు? రాజస తామస ధర్మములు కష్ట సాధ్యములు అధిక ధనసాధ్యములు. అట్టి ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి. కొందరు మాఘ మాసమును మెచ్చుకొందురు, కొందరు చాతుర్మాస్యముల నుత్తమములనియందురు. వ్యతిపాతాది ధర్మములను మరి కొందరు ప్రశంసింతురు. వీనిని వివరించి సరియగు వివేకమును కలిగింప గోరుచున్నానని అడిగెను. శృతదేవుడును మహారాజా, వైశాఖ ధర్మములు ఎందుకని ప్రసిద్ధములు కాలేదో, ఇతర ధర్మములకు ఎందుకు ప్రసిద్ధి కలిగెనో వివరింతును వినుము. లోకములోని జనులు చాలామంది ఐహిక భోగములను, పుత్రపౌత్రాది సంపదలను కోరుచుందురు. వారు రాజసతామస గుణప్రధానులు. ఇంతమందిలో ఎవడో ఒకడు ఏదో ఒక విధముగా స్వర్గము కావలయునని యజ్ఞాది క్రతువులను చేయుచున్నాడు. ఆ యజ్ఞాది క్రియలు కష్ట సాన్నిధ్యములైనను స్వర్గ వ్యామోహముతో వానినే అతి కష్టముపై చేయగోరుచున్నాడు. కాని ఒకడును మోక్షమునకై ప్రయత్నించుటలేదు. చాలామంది జనులు క్షుద్ర ప్రయోజనములకై ఆశపడి అధిక కర్మలు చేయుచు కామ్య సాధనకై యత్నించుచున్నారు. కావున రాజస తామస ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి. విష్ణు ప్రీతికరములగు సాత్విక ధర్మములు ప్రసిద్ధములు కాలేదు. సాత్విక కర్మలు నిష్కామ కర్మలు కాని ఐహికమును ఆయుష్మికమును అగు సుఖమునిచ్చునవి. దేవమాయా మోహితులు కర్మపరతంత్రులునగు మూఢులు ఈ విషయము నెరుగురు. ఆధిపత్యము ఉన్నత పదవి సిద్ధించినచో వాని మనోరథమ్ములన్నియు తీరినవనియను కొనుచున్నారు. వ్యామోహనమే ప్రయోజనముగా కల కర్మలను చేసినచో సంపదలు క్షీణింపవు, వృద్ధినందును. ఆధిపత్య ప్రయోజనముతో వారి పురుషార్థ సాధన ఆగిపోవును. వైశాఖ ధర్మములు సాత్వికములు. అవి నిగూఢములుగా ఎవరికిని దెలియకయున్న కారణమును వినుము. పూర్వము కాశీరాజు కీర్తిమంతుడనువాడు కలడు. అతడు నృగమహారాజు కుమారుడు. ఇక్ష్వాకు వంశరాజులలో ఉత్తముడు, కీర్తిశాలి. అతడు ఇంద్రియములను జయించినవాడు, కోపము నెరుగనివాడు, బ్రహ్మజ్ఞాని. అతడొక నాడు వేటాడుటకై అడవికి పోయెను. వశిష్ఠమహర్షి ఆశ్రమ ప్రాంతమును చేరెను. అతడు వెళ్ళిన కాలము వైశాఖమాసము. వశిష్ఠమహర్షి శిష్యులు వైశాఖమాస ధర్మములను ఆచరించుచుండిరి. కొందరు చలివేంద్రములను, మరికొందరు నీడనిచ్చు చెట్టును, మరికొందరు దిగుడు బావులను ఏర్పాటు చేయుచుండిరి. బాటసారులకు చెట్ల నీడలయందు కూర్చుండబెట్టి విసన కర్రలతో విసురుచుండిరి. చెరకుగడలను, గంధములను, ఫలములను ఇచ్చుచుండిరి. మధ్యాహ్నకాలమున ఛత్రదానమును, సాయంకాలమున పానకమును, తాంబూలమును, కన్నులు చల్లబడుటకు కర్పూరమును ఇచ్చుచుండిరి. చెట్ల నీడలయందు, ఇంటి ముంగిళ్లయందు మండపములయందు ఇసుకను పరచి కూర్చుండుటకు వీలుగ చేయుచుండిరి. చెట్ల కొమ్మలకు ఉయ్యాలలను కట్టుచుండిరి. రాజు వారిని జూచి ఇదేమని ప్రశ్నించెను. వారును వైశాఖమాసమున చేయవలసిన ధర్మములివి. మానవులకు సర్వ పురుషార్థములను కలిగించును. మా గురువుగారైన వశిష్ఠులచే ఆజ్ఞాపింపబడి వీనిని చేయుచున్నాము అని పలికిరి. మరింత వివరించి చెప్పుడని రాజు వారిని అడిగెను.
మేమీ పనులను గురువుల యాజ్ఞననుసరించి చేయుచున్నాము. మీకింకను వివరములు కావలసినచో మా గురువులనడుగుడని సమాధానమిచ్చిరి. రాజు వారి మాటలను విని పవిత్రము అగు వశిష్ఠుని ఆశ్రమమునకు వెళ్ళెను. అట్లు వచ్చుచున్న రాజును వాని పరివారమును చూచి వశిష్ఠ మహర్షి సాదరముగ రాజును వాని పరివారమును అతిథి సత్కారములతో నాదరించెను. రాజు మహాముని ఇచ్చిన ఆతిథ్యమును స్వీకరించి నమస్కరించి సంతోషాశ్చర్యములతో చేయునిట్లడిగెను. మహర్షి, మార్గమున మీ శిష్యులు బాటసారులకు చేయు అతిథి సత్కారములు ఉపచారములు నాకు మిక్కిలి ఆశ్చర్యమును కలిగించినవి. ఇట్లెందులకు చేయుచున్నారని నేను వారి నడిగితిని. వారును మహారాజా, దీనిని వివరించునవకాశము లేదు. మా గురువుల యాజ్ఞననుసరించి శుభకరములగు వీనిని చేయుచున్నాము. మీరు మా గురువులనడిగిన వారు మీకు వివరింపగలరు. నేనును వేటాడి అలసితిని. అతిథి సత్కారమును కోరు పరిస్థితిలోనుంటిని. ఇట్టి స్థితిలో మీ శిష్యులు బాటసారులకు చేయు ఆతిథి సత్కారములు విస్మయమును కలిగించినవి. నీవు మునులందరిలో మొదటివాడవు, శ్రేష్ఠుడవు, సర్వధర్మములనెరిగినవాడవు. నేను మీకు శిష్యుడను దయ ఉంచి నాకీ విషయము నెరిగింపుడని ప్రార్థించెను. వశిష్ఠ మహర్షియు రాజునకు గల ధర్మజిజ్ఞాసకు వినయవిధేయతలకు సంతసించెను. రాజా, నీ బుద్ధికి గల క్రమశిక్షణ మెచ్చదగినది. విష్ణుకథా ప్రసంగమునందు విష్ణు ప్రీతికరములగు ధర్మములనెరుగుటయందు ఆసక్తి కలుగుట సామాన్య విషయము కాదు. నీవడిగిన విషయమును వివరింతును, వినుము. వైశాఖమాస వ్రత ధర్మ విషయములను వినిన సర్వపాపములును నశించును. ఇతర ధర్మముల కంటే వైశాఖ ధర్మములు మిక్కిలి యుత్తమములు. వైశాఖమాసమున బహిస్నానము చేసినవారు శ్రీమహావిష్ణువునకు ప్రియమైనవారు అన్ని ధర్మముల నాచరించి స్నానదానార్చనములెన్ని చేసినను వైశాఖమాస ధర్మముల నాచరింపనిచో అట్టివారికి శ్రీహరి దూరముగ నుండును. వారు శ్రీహరికి ప్రియులుకారని భావము. వైశాఖమాసమున స్నానదానములు, పూజాదికములు మానినవారెంత గొప్ప కులమున జన్మించినను వారు కర్మననుసరించి మిక్కిలి నీచ జన్మకలవారని ఎరుగుము. వైశాఖమాస వ్రత ధర్మముల నాచరించి శ్రీహరిని పూజించినచో శ్రీహరి సంతసించి వారి కోరికల నిచ్చి రక్షించును. శ్రీపతియు జగన్నాథుడునగు శ్రీమహావిష్ణువు సర్వపాపముల నశింపజేయువాడు సుమా. వ్యయ ప్రయాసలు కల వ్రతము చేతను ధర్మ సూక్ష్మముల చేతను ధనముల చేతను శ్రీహరి సంతసింపడు. భక్తిపూర్వకముగ నారాధింపబడిన శ్రీహరి భక్తిపూర్వకమైన స్వల్ప పూజకైనను స్వల్ప కర్మకైనను సంతసించును. భక్తిలేని కర్మయెంత పెద్దదైనను అతడు సంతసించును సుమా. అధిక కర్మకు అధిక ఫలము, స్వల్ప కర్మకు స్వల్ప ఫలము అని శ్రీహరి లెక్కింపడని భక్తియధికమైనచో స్వల్ప కర్మకైనను అధిక ఫలమునిచ్చును. భక్తిలేని కర్మయే అధికమినను ఫలితముండదు. కర్మ మార్గమును దాని ఫలమును నిర్ణయించుట చాలా కష్టము సుమా. వైశాఖమాస వ్రత ధర్మములు స్వల్పములైన వ్యయ ప్రయాసలు చేయబడినను భక్తి పూర్ణములైనచో శ్రీహరికి మిక్కిలి సంతోషమును కలిగించును. కావున రాజా, నీవును వైశాఖమాస ధర్మములను ఎక్కువ తక్కువలనాలోచింపక భక్తిపూర్ణముగ నాచరింపుము. నీ దేశ ప్రజల చేతను చేయింపుము. వారికిని శుభము కలుగును. వైశాఖ ధర్మములనాచరింపని నీచుని అతడెవరైనను తీవ్రముగ శిక్షింపుము అని వశిష్ఠ మహర్షి శాస్త్రోక్తములగు శుభకరములగు వైశాఖమాస వ్రత ధర్మములు వానియంతరార్థమును మహారాజునకు విశదపరచెను. రాజు మహర్షికి నమస్కరించి తన రాజ్యమునకు పోయెను. ఆ రాజు వశిష్ఠమహర్షి చెప్పిన మాటలను పాటించెను. వైశాఖధర్మములను పాటించుచు శ్రీ మహావిష్ణువును మిక్కిలి భక్తితో సేవించుచుండెను. ఏనుగుపై బేరీ వాద్యమునుంచి దానిని మ్రోగించి భటులచే గ్రామ గ్రామమున ప్రజలారా వినుడు. 8 సంవత్సరముల వయసు దాటినవారు 80 సంవత్సరముల లోపువారు ప్రాతఃకాలమున స్నానము చేసి వైశాఖమాసమున వైశాఖమాస వ్రత ధర్మమును ఆచరింపవలెను. అట్లాచరింపని వారిని దండించి వధింతును, లేదా దేశము నుండి బహిష్కరింతునని చాటించెను. వైశాఖ వ్రతమును ఆచరింపని వారు తండ్రియైనను, పుత్రుడైనను, భార్యయైనను, ఆత్మబంధువైనను తీవ్ర దండన కర్హులేయనియు ప్రకటించెను. వైశాఖమున ప్రాతఃకాల స్నానము చేసి సద్బ్రాహ్మణులకు జలము మున్నగు వానిని యథాశక్తిగా దానము చేయవలయును.
చలివెంద్రములు మున్నగు వాని నేర్పాటు చేయవలయును అని వైశాఖ ధర్మములను పాటింపని వారిని తెలిసికొనుటకై ధర్మవక్తను నియమించెను. వైశాఖవ్రతమును పాటింపని వారిని శిక్షించుటకై 5 గ్రామముల కోక ధర్మాధికారిని నియమించెను. వాని అధీనమున 10 మంది అశ్వికులనుంచెను. ఈ విధముగ నా మహారాజు ఆజ్ఞచే వాని దేశమున వైశాఖమాస వ్రతము సుస్థిరమయ్యెను. ఈ రాజు ప్రారంభించిన నాటిన వైశాఖ ధర్మవృక్షము సుస్థిరమయ్యెను. ఆ రాజు రాజ్యమున మరణించిన స్త్రీలు, బాలురు, పురుషులు అందరును ఇహలోక సుఖములనందిన వారై విష్ణులోకమును చేరుచుండిరి. వైశాఖమాసమున ఏ కారణముచే ప్రాతఃకాల స్నానము చేసినను పాప విముక్తులై శ్రీహరి లోకమును చేరుచుండిరి. ఇట్లు ఆ రాజ్యము దేశములోని ప్రజలందరును వైశాఖ మహాత్మ్యమున శ్రీహరి లోకమునకు పోవుటచే యమ ధర్మరాజ్యమునకు, నరకమునకు పోవువారెవరును లేకపోయిరి. ప్రతి ప్రాణియు లోగడ చేసిన పాపములన్నిటిని చిత్రగుప్తుడు వ్రాసినను కొట్టివేయవలసి వచ్చెను. ఈ విధముగ చిత్రగుప్తునికి జనుల పాపములను వ్రాయుత కొట్టివేయుట జరిగి అతడూరకనుండవలసి వచ్చెను. ఏ పనులు చేసిన వారైనను వారు నరకమునకు పోవలసినవారైనను వైశాఖ స్నాన మహిమచే విష్ణులోకమునకు పోవుటచే నరకలోకములన్నియు వచ్చువారు లేక శూన్యములై యుండెను. అంతేకాదు స్వర్గలోకమునకై యజ్ఞయాగాదుల నెవరును చేయక వైశాఖమాస వ్రతములను ధర్మముల నాచరించుచుండుటచే వారును విష్ణులోకమును చేరుటచే స్వర్గలోకములును శూన్యములై యుండెను. ఈ విధముగ యమధర్మరాజు లోకము నరకము, ఇంద్రుని దేవలోకము స్వర్గము వచ్చువారెవరును లేక శూన్యములై యుండెను.